సో ఈ ఫోర్త్ రౌండ్ అందరికి తెలుసు. స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ కి మీరు ఆన్సర్ చేయాలంటే బెలూన్ మీద కూర్చుని ఉండాలి. హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. అండ్ మీ టీమ్మేట్స్ కూడా హ్యాపీగా మీకు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి 2 ముట్టుకాయలు. ఓకే, సో చిలిపి గ్యాంగ్ నుంచి ఎవరు ఆడబోతున్నారా? వీర నారి రాజేశ్వరి రండి. అల్లరి గ్యాంగ్ నుంచి ఎవరు? శ్రేష్ఠ. కమాన్. ఈక్వల్ స్కోర్స్ ఉన్నారు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే మీకు -100 అవ్వాలనిపిస్తే మీ టీమ్మేట్స్ తో మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. సునీల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా లో హీరోయిన్ అందరికీ తెలుసు. కాకుండా ఇంకో హీరో కూడా అందులో యాక్ట్ చేశాడు. ఆ హీరో ఎవరు? చెప్పమ్మా ఆన్సర్. ఆకాష్. ఆకాష్. yes. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో ఫస్ట్ పిక్చర్ ఎస్, ఆకాష్ ఇస్ రైట్ ఆన్సర్. సో మీ గ్యాంగ్ వచ్చింది ఇప్పుడు 1600 పాయింట్స్. సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ ఎక్కడుంది? ఈ బిల్డింగ్ ఎక్కడుంది? గో. గిఫ్ట్ ఇచ్చామా వాళ్ళకి? ఓకే, సో ఫస్ట్ డైమండ్ మీరే తీసుకొచ్చారు. ఆన్సర్ రోమ్. రోమ్. 200 పాయింట్స్. సో అల్లరి గ్యాంగ్ కూడా 200 పాయింట్స్ వచ్చాయి. 1600 పాయింట్స్. ఎస్, రోమ్ కలోజియం ఇది. అండ్ నాకు తెలిసి గ్లాడియేటర్ మూవీ చూసుంటారు మీరు. అందులో ఏదైతే జరుగుతుందో మొత్తం గ్లాడియేటర్స్ తో ఫైట్ అది ఈ కలోజియం లోనే జరిగింది. దాని తర్వాత అది కూలిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ కన్స్ట్రక్షన్ అలాగే ఉంది. దాన్ని రీబిల్డ్ కనుక చేస్తే ఇట్ విల్ బి ద వరల్డ్స్ అంటే అటు మూన్ మించి కూడా కనిపించే ఆర్కిటెక్చర్ అది. యా, ఎలాగో మీకు తెలియదు కాబట్టి నాకు ఇష్టం వచ్చింది. మీకు తెలియదు కాబట్టి నేను ఏర్పడితే చెప్పచ్చు. సో సెకండ్ పిక్చర్ అయిపోయింది. థర్డ్ పిక్చర్ లోకి వెళ్తాం మనం. సో మీ టీమ్మేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా? ఇచ్చారు కూడా మీ టీమ్మేట్ ఎక్స్చేంజ్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూడ్డానికి అన్ని బాగుంటాయి. ఈ ఐస్ క్రీమ్స్ లో చెర్రీలు కూడా ఉన్నాయి కదా? ఓకే, అవి కూడా బాగుంటాయి, మంచిది. ఇది కాకుండా ఈ పిక్చర్ లో మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయి? గో. ఆవిడ మధ్యదారిలో వదిలేశారు. మేడం గారు డైమండ్ ఇచ్చేమ్మా.
ఇంట్లో పెట్టుకో డైమండ్ ఏంది ఇంత బరువు ఉంది అంట ఆన్సర్ అయ్యో చెప్పొచ్చు ఆన్సర్. నువ్వు డైమండ్ తెచ్చుంటే నీ చేత ఆన్సర్ చెప్పించేసావన్నమ్మా నేను. లాస్ట్ కంపల్సరీ నువ్వు తీసుకురా. ఓకే అంటే కొడితే కొడాలి 6 కొట్టాలి వెళ్ళిపోవాలి. ఓకే ఆన్సర్ ఏంటమ్మా? 6 రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో ఎస్ 6 లీవ్స్ ఉన్నాయి, అందులో 6 ఆకులు ఉన్నాయి. కాబట్టి మీ టోటల్ స్కోర్ అయింది 1800 పాయింట్స్, మీ స్కోర్ ఉంది 1600 పాయింట్స్. లాస్ట్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తే అంటే డైమండ్ కనుక మీరు తీసుకొస్తే టై అవుతుంది, వాళ్ళు కనుక తీసుకొస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో వాళ్ళు విన్నర్స్ అవ్వకుండా మీరు విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంచుకోవాలి అంటే మీరు కంపల్సరీ డైమండ్ తేవాలి. మీరు తెస్తే చాలు ఆన్సర్ నేను చెప్పిస్తా. ఓకేనా? రెడీగా ఉన్నాం. బొమ్మ పరుద్దిలో లాస్ట్ పిక్చర్. నిజంగా బాబు బంగారం. సో బాబు బంగారం మూవీ డైరెక్టర్ ఎవరు? సో బాబు బంగారం మూవీ డైరెక్టర్ ఎవరు? ఇవ్వచ్చు కదా. బెంజు, మారుతి, BMW, అంబాసిడర్. ఎవరు కదా? అదే వచ్చేసింది. ఆ క్లూ అనే విషయం మీరు చెప్తున్నారు ఆవిడ. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. సో 4th క్వశ్చన్ అద్భుతంగా ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. గణిత శాస్త్రంలోనే అలాంటి జరగలేదు. సో ఆ 200 ఇటు రావడంతో చిలిపి గ్యాంగ్ 4 రౌండ్స్ కలిపి 1800 పాయింట్స్, అల్లరి గ్యాంగ్ 4 రౌండ్స్ కలిపి 1800 పాయింట్స్. సో మీ 8 మంది విన్నర్స్. సో కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. మరి షో అన్నాక ఒక టీం పేరు అనౌన్స్ చేయాలిగా విన్నర్స్ అని. కాబట్టి సో తలకాయ తోక బొమ్మ తలకాయ మీరు తోక తీసుకోండి. సో ఎవరికి ఏది లేదో తీసుకున్నారు. ఓకే, వెళ్ళడానికి రెడీ, కమాన్. తలకాయ పడినచ్చు మీరు ఇవాళ విన్నర్స్, తోక పడినచ్చు మీరు ఇవాళ విన్నర్స్. రైట్? సో హియర్ వి గో. తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి,